హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవిసి మస్తీ. హీరోగా చేస్తూనే కామెడీని పండించాలన్నా, కమెడియన్ గా నటిస్తూ హీరోయిజాన్ని చూపించాలన్నా అది చలం గారికే చెల్లింది. హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ పాత్రలో అయినా సరే తన సహజ నటనతో ఆంధ్ర దిలీప్ గా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు చలం గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా దూసుకుపోతున్న కాలంలోనే తనకంటూ సెపరేట్ స్టైల్ ని క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు సొంతంగా సినిమాలు నిర్మించి మంచి విజయాలను కూడా అందుకున్నారు. అంత గొప్ప నటుడు, నిర్మాత అయి ఉండి కూడా చలం గారు చివరి రోజుల్లో చాలా కష్టాలు అనుభవించారు. అసలు చలం గారి చివరి రోజులు అంత దుర్భరంగా ఎందుకు గడిచాయి? ఆయన మొదటి భార్య మంటల్లో కాలి ఎందుకు చనిపోయారు? ప్రేమించి పెళ్లి చేసుకున్న శారదా గారు ఆయనతో ఎందుకు విడిపోయారు? వంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, చలం గారి పూర్తి పేరు కొరడా సింహాచలం. కళలకు పుట్టినిల్లైన పాలకొల్లులో 1929 మే 18న జన్మించారు చలం గారు. చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఉండేది చలం గారికి. అప్పట్లో నాటక రంగంలో ప్రముఖుడిగా చెప్పుకునే పినిశెట్టి శ్రీరామమూర్తి గారి దగ్గర శిష్యుడిగా చేరి అనేక నాటకాల్లో నటించడం మొదలు పెట్టారు. పినిశెట్టి శ్రీరామమూర్తి గారికి ఆంధ్ర నాటక కళా పరిషత్తు అనే నాటక సంస్థ ఉండేది. ఆ సంస్థలో అన్నా చెల్లెళ్ళు, పల్లెపడుచు వంటి ప్రసిద్ధ నాటకాల్లో చలం గారు హీరోగా నటించారు. పల్లెపడుచు నాటకం చలం గారి జీవితాన్ని ఒక మలుపు తిప్పిందనే చెప్పాలి. ఆ నాటకం చూసిన బాలీవుడ్ ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ గారు చలం గారి నటన చూసి అప్పటి బాలీవుడ్ పాపులర్ హీరో దిలీప్ కుమార్ గారితో పోల్చారు. అప్పటి నుంచి చలం గారు ఆంధ్ర దిలీప్ గా పాపులర్ అయ్యారు. అదే నాటకంలో చలం గారి నటన మరో ప్రముఖ నటి, నిర్మాత అయిన లక్ష్మీరాజ్యం గారిని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఆమె నిర్మించిన దాసి అనే సినిమాలో ఆయనకు అవకాశం ఇచ్చారు లక్ష్మీరాజ్యం గారు. అలా 1952లో దాసి అనే సినిమాతో సెకండ్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు చలం గారు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో వరుసగా అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అదే ఏడాది నా చెల్లెలు అనే సినిమాలో కూడా సెకండ్ హీరోగా నటించారు. ఆ సినిమాలో చలం గారి క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అక్కడి నుండి చలం గారి ప్రభంజనం మొదలైంది. తోడు దొంగలు, భలే రాముడు, వద్దంటే పెళ్లి, పెళ్లి సందడి, పెళ్లి మీద పెళ్లి, ఇలవేల్పు, తారంగధార వంటి సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గార్లతో సమానమైన పాత్రలో నటించి ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. తెర మీద హాస్యాన్ని అలవోకగా పండించడమే కాకుండా సెంటిమెంట్ సీన్స్ లో నవ్వుకుంటూనే ప్రేక్షకులచే కంటతడి పెట్టించేవారాయన. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గార్లతో మంచి అనుబంధం ఉండేది చలం గారికి. ఎన్టీఆర్ ని ఫాదర్ అని, ఏఎన్ఆర్ ని గురూజీ అని ఆప్యాయంగా పిలిచేవారు చలం గారు. అలాగే ప్రముఖ దర్శకులు బాలచందర్, విఠలాచార్య గార్లతో మంచి సాన్నిహిత్యం ఉండేది చలం గారికి. అప్పట్లో వాళ్ళు తీసిన ప్రతి సినిమాల్లో చలం గారికి ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉండేది. చలం గారికి కథల విషయంలో మంచి టేస్ట్ ఉండేది. ఏ సినిమా పడితే అది కాకుండా తనకు నచ్చిన సినిమాలనే ఎంపిక చేసుకుని నటించేవారు. ఇక పల్లెటూరి నేపథ్యంలో ఉండే సినిమాలు ఎక్కువగా చేశారు చలం గారు. అవి జనాలకు వెంటనే కనెక్ట్ అవడమే కాకుండా మాస్ ఆడియన్స్ కు ఆయన్ను బాగా దగ్గర చేసింది. ఒకానొక దశలో చలం గారి సినిమా అంటే అది ఖచ్చితంగా హిట్టే అనే అభిప్రాయం ఉండేది అప్పటి జనాల్లో. చలం గారు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో హిట్ మూవీస్ ని తీశారు. ఆయన తీసిన సినిమాలకు స్టేట్ అవార్డ్స్ తో పాటు జాతీయ స్థాయిలో కూడా అవార్డ్స్ వచ్చాయి. ఆ వివరాలు చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. చలం గారు శ్రీరమణ చిత్ర పేరుతో సొంతంగా ఒక బ్యానర్ ని స్థాపించారు. శ్రీరమణ చిత్ర అనే పేరు వెనుక ఓ చిన్న స్టోరీ ఉంది ఫ్రెండ్స్. అది ఆయన వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఈ సంస్థలో ఆయన నిర్మించిన తొలి చిత్రం 1970లో వచ్చిన సంబరాల రాంబాబు. ఈ సినిమా నిర్మాతగా ఆయనకు డబ్బు తేవడమే కాకుండా నటుడుగా ఆయన స్థాయిని కూడా పెంచింది. సంబరాల రాంబాబు సినిమాలో శారదా గారు హీరోయిన్ గా నటించారు. ఆ పరిచయం పెళ్లిగా మారింది. ఆ విషయాలు కూడా వీడియో చివర్లో చెప్పుకుందాం. సంబరాల రాంబాబు తరువాత 1971లో మట్టిలో మాణిక్యం అనే సినిమాను తీశారు చలం గారు. ఈ సినిమా 19th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాలో చలం గారి సరసన అప్పటి స్టార్ హీరోయిన్ జమున గారు నటించడం విశేషం. ఆయన నిర్మించిన చివరి చిత్రం పెళ్లి చేసి చూపిస్తా. చలం గారికి కథల మీద ఎలాగైతే మంచి పట్టు ఉండేదో అలాగే పాటలపై కూడా ఆయనకి మంచి అవగాహన ఉండేది. సినిమా
సినిమాకి పాటలు ప్రాణమని భావించిన ఆయన ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. అందువలన చలంగారి సినిమాల్లో పాటల్లో దాదాపుగా ఎక్కువగా హిట్ సాంగ్స్ ఉంటాయి. దేవుడమ్మ సినిమాలో ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ మా తలరాతలు రాస్తున్నావు, మట్టిలో మాణిక్యం సినిమాలో రిమ్ జిమ్ హైదరాబాద్, బుల్లెమ్మ బుల్లేడులో కురిసింది వాన నా గుండెలోన, కోటరాముడులో ఓ బంగారు రంగుల చిలక వంటి పాటలు ఇప్పటికీ చాలా మందికి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ గా అలరిస్తుంటాయి. అలా చలంగారు నటుడిగా నిర్మాతగా ఒక వెలుగు వెలిగారు. కానీ చివరి రోజుల్లో మాత్రం వ్యక్తిగత కారణాల వలన, వైవాహిక జీవితంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఆయన డిప్రెషన్ కి లోనై మద్యానికి బానిసయ్యారు. చివరకు చాలా దుర్భరంగా చనిపోయారు. ఆ వివరాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. చలంగారు సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే, అంటే 1959లో విజయవాడలో సిరిపురపు సీతన్న అనే జమీందారు గారి మనవరాలు వెంకటరమణ అనే అమ్మాయితో వివాహం జరిగింది. వివాహం తర్వాత చలంగారి కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. తన భార్య తన జీవితంలోకి రావటం మంచి శకునంగా భావించి చలం అనే తన పేరు ముందు రమణాచలం అని యాడ్ చేసుకున్నారు. ఈ దంపతులకు 3 పిల్లలు పుట్టారు. తరువాత కొన్ని రోజులకు 1964లో చలంగారి భార్య వెంకటరమణ గారు మంటల్లో కాలి చనిపోయారు. అది ఫైర్ యాక్సిడెంట్ గా చెబుతారు. కానీ ఆమె మరణం గురించి కూడా పలు రకాల వాదనలు వినిపించాయి అప్పట్లో. ఆమె చనిపోయిన తర్వాత తన భార్య పేరుతో సొంతంగా బ్యానర్ ని స్థాపించారు. అదే ఇంతకు ముందు చెప్పుకున్న శ్రీరమణ చిత్ర బ్యానర్. ఈ బ్యానర్ లో మొదటగా నిర్మించిన సినిమా సంబరాల రాంబాబు అని చెప్పుకున్నాం కదా. అప్పటికి శారదా గారు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు. చలంగారి సలహాలు, సెట్ లో ఆయన వ్యక్తిత్వం, నటుడుగా ఆయనకున్న క్రేజ్ వలన శారదా గారు చలంగారికి దగ్గరయ్యారు. ఇద్దరు ఇష్టపడడంతో 1969లో వాళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత శారదా గారికి తులాభారం అనే మలయాళ సినిమాకు గాను నేషనల్ అవార్డు లభించింది. ఇదే సినిమా తెలుగులో మనుషులు మారాలి అనే పేరుతో రీమేక్ చేశారు. ఆ తర్వాత సౌత్ లో అన్ని భాషల్లో శారదా గారు బిజీ అయిపోయారు. పెళ్లి తర్వాత చలంగారు శారదా గారితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. కొంతకాలం వీరి దాంపత్యం బానే సాగింది. ఆ తర్వాత వీళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మాకెంతో మోటివేషన్ ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డబ్బుల కోసం శారదా గారిని బాగా టార్చర్ పెట్టేవారని, తాగి శారదా గారు నటించే లొకేషన్ కు వచ్చి గొడవ చేసేవాడని, ఆమెను కొట్టడం తిట్టడం కూడా చేసేవాడని అప్పట్లో పలు రకాలుగా వార్తలు వినిపించేవి. విసిగిపోయిన శారదా గారు కొంతకాలానికి విడాకులు తీసుకుని వెళ్లిపోయారు. చలంగారు పెట్టే టార్చర్ ని తట్టుకోలేక విడాకులు తీసుకున్నట్లు శారదా గారు స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు కూడా. శారదా గారితో విడిపోయాక చలంగారు బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. దానికి తోడు ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు నష్టాలు తెచ్చిపెట్టాయి. ఆ బాధతో తాగుడు మొదలు పెట్టారు. దాంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. చివరి రోజుల్లో ఆయన్ని ఎక్కువగా దర్శకుడు దాసరి నారాయణరావు ఆదుకున్నారు. గోరింటాకు, బుచ్చిబాబు వంటి చిత్రాల్లో మంచి వేషాలు ఇచ్చారు. అప్పటికి తేరుకొని మళ్లీ నటించాలి, సినిమాలు కూడా తీయాలి అనుకున్నారు. కానీ తీయకుండానే తక్కువ వయసులోనే తాగుడు అలవాటు ఆయన్ను బలి తీసుకుంది. 1985 ఫిబ్రవరి 19న తన 59వ ఏట చలంగారు కన్నుమూశారు. చలంగారు నటించిన ఆఖరి సినిమా ఓటుకు విలువివ్వండి. చలంగారు ఎప్పుడు సరదాగా ఉండేవారు. నటుడిగా ఆయన ఒక డిక్షనరీ లాంటి వారు. ఆయన సొంత సినిమాలు తీసేటప్పుడు పెద్ద చిన్న భేదం లేకుండా అందరికీ నాన్ వెజ్ భోజనాలు పెట్టేవారు. అంతేకాదు చాలా మందికి ఆర్థిక సహాయాలు కూడా చేసేవారు. ప్రముఖ కమెడియన్ రాజబాబు గారి లాంటి వాళ్లను పెద్ద మనసుతో ఆదరించేవారు కూడా. దాసరి గారి తాత మనవడు సినిమాలో మొదటగా చలంగారిని హీరోగా అనుకున్నారు దాసరి గారు. కానీ ఆ పాత్రకు రాజబాబు సరిగ్గా సరిపోతాడు అని రికమెండ్ చేశారు చలంగారు. అంత గొప్ప మనసున్న చలంగారు చివరి రోజుల్లో దుర్భరంగా చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఇది ఫ్రెండ్స్ చలంగారి గురించిన పూర్తి వివరాలు. చలంగారి సినిమాల్లో ఏ సినిమా మీకు బాగా ఇష్టమో కూడా కామెంట్స్ లో తెలపండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో మాకు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.